జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డలు ప్రభువా, వారికి నీ శక్తిని దయచే, నీ బలమును దయచే ప్రభువా. ఇంకా ఇంకా వారిని నీ కృపలో గొప్పగా వాడుకోండి. ఈ శక్తితో బిడ్డలు నింపండి ప్రభువా. నైనా వారి రాకపోకలు మీరు తోడయుండండి. మీరు తోడయుండి వారు నడిపించి ఏ విషయంలో కూడా ప్రతిపాటు పడకుండా బలహీనత చెందకు. అక్కలను తల్లులను అక్కల చెల్లెలను ప్రభువా, వారికి ఇచ్చిన కుటుంబాలను, వారికి ఇచ్చిన సంతానములను తండ్రి, వారి గృహాలకు నెమ్మది, ఆశీర్వాదము, సంతోషము, విడుదల, ఆరోగ్యము వారి కుటుంబాలకు బిడ్డలకు కలుగునగాక. ఆమేన్. ఆమె దేవునికి స్తోత్రం. అలాగే కృపచాలును, నీ కృపచాలును, కృపచాలును, నీ కృపచాలును, ఎన్నటెన్నటికి నీ కృపచాలును, తరతరములకు నీ కృపచాలును, కృపచాలును, నీ కృపచాలును, కృపచాలును, యేసు కృపచాలును. ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం, జీవము కంటే నీ కృప ఉత్తమం. ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం, జీవము కంటే నీ కృప ఉత్తమం. కృపయే లేకుంటే మనుగడలేదు, కృపను మించిన వెన్నిది లేదు. కృపయే లేకుంటే మనుగడలేదు, కృపను మించిన వెన్నిది లేదు. కృప చాలును,